అయితే విశ్వజిత్ కళ్ల ముందు అతని గడిచిన జీవితం ఒక నాటికలాగా సాగుతోంది. 3 సంవత్సరాల క్రితం 16 సంవత్సరాల విశ్వజిత్ తన తండ్రి రాజు సూర్యశేఖరుడిని వెతుకుతూ అతని గదిలోకి వెళ్ళాడు. నాన్నగారు, అసలు ఏమైంది మీకు? ఎవరు చేశారు ఈ పని? నాన్నగారు! రాజు సూర్యశేఖరుడు ముఖం నీలంగా మారిపోయింది మరియు అతని నోటి నుండి రక్తం కారుతోంది. రండి, త్వరగా వైద్యుడి దగ్గరికి వెళ్దాం. లేదు బాబు, చాలా ఆలస్యమైంది. జనార్దన మహర్షి గారి తాళపత్ర గ్రంథాన్ని మీ చిన్నాన్నలు ఇందుశేఖరుడు, సోమశేఖరుడు నుండి కాపాడు. మన వంశానికి నువ్వే ఆఖరి వారసుడివి. లేదు నాన్న! అప్పుడే ఆ గదిలోకి విశ్వజిత్ ఇద్దరు చిన్నాన్నలు ఇందుశేఖరుడు, సోమశేఖరుడు సైనికులతో కలిసి ప్రవేశిస్తారు. ఇందుశేఖరుడు సైనికులకు ఆదేశాలు ఇస్తాడు. సైనికులారా, వీడిని ఖైదు చేయండి, ఇంకా బానిసల ఖైదులో పడేయండి. చిన్నాన్న, దయచేసి నన్ను క్షమించండి. నా తండ్రిని కాపాడండి. ఆ కోట అదిరిపోయేలా ఒక చెంపదెబ్బ వినిపిస్తుంది. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.